తమిళ సినిమా ఇండస్ట్రీ ఒకప్పుడు కాన్సెప్ట్లో కొత్తదనం, కంటెంట్లో క్రియేటివిటీకి సింబల్గా నిలిచింది. శంకర్, మణిరత్నం, బలచందర్ లాంటి లెజెండ్స్ చేసిన సినిమాలు కేవలం తమిళనాడే కాదు, మొత్తం భారతదేశానికే గర్వకారణమయ్యేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తెలుగు సినిమాలు త్రిబుల్, పుష్ప, బాహుబలి లాంటి భారీ సినిమాలతో బాక్స్ ఆఫీస్ని షేక్ చేశాక తమిళ ఇండస్ట్రీలో కూడా కొత్త ట్రెండ్ మొదలైంది. ఏ సినిమా వచ్చినా రిలీజ్కి ముందే ఈ సినిమా 1000 కోట్లు వసూలు చేస్తుంది అన్న డైలాగ్ తప్పనిసరి అయింది. కానీ రియాలిటీ మాత్రం వేరుగా ఉంది. ఉదాహరణకు రజనీకాంత్ నటించిన తాజా చిత్రం కూలీ. ఈ సినిమా కోసం అదే బిల్డప్ ఇచ్చారు. 1000 కోట్లు కొడతామని పెద్ద పెద్ద మాటలు చెప్పారు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత కంటెంట్ బలహీనంగా ఉండటంతో ఆడియన్స్ కరెక్ట్ కాలేకపోయారు. మొదటి వీక్ బజ్ ఉన్నంత తర్వాత వసూళ్లు క్రమంగా పడిపోయాయి. మొదట్లో తమిళ సినిమాలు కథ, స్క్రీన్ ప్లే, భావోద్వేగాల వల్ల హిట్ అయ్యేవి. ఇప్పుడు మాత్రం ఆ హంగులు, సెట్స్, విజువల్స్, కలెక్షన్స్ అనే మాయలో పడిపోయి డైరెక్టర్లు అసలు సిసలైన కంటెంట్ మీద దృష్టి పెట్టడం మానేశారు. కథ లేకపోతే 1000 కోట్లు ఎవరిస్తారు అని సాధారణ ప్రేక్షకుడు ఇప్పుడు ప్రశ్నిస్తున్నాడు. ఫిల్మ్ క్రిటిక్స్ కూడా ఇదే ఫైర్ అవుతున్నారు. పాన్ ఇండియా విజయాలు కేవలం సెట్స్తో, యాక్షన్ సీన్స్తో రావు. బలమైన కంటెంట్ ఉంటేనే ప్రేక్షకులు థియేటర్కి వస్తారు. లేదంటే ఎన్ని హైప్ క్రియేట్ చేసినా సినిమాలు పడిపోతాయి అని. 1000 కోట్ల కళ అందుకోవాలని ప్రయత్నంలో కథలకు లోకల్ ఫ్లేవర్ లేకుండా పోతుంది. తెలుగు సినిమాలు మాత్రం ఎమోషన్ కథ, కమర్షియల్ ఎలిమెంట్స్కి బ్యాలెన్స్ పడుతూ పాన్ ఇండియాలో దూసుకుపోతున్నాయి. ఒకప్పుడు క్వాలిటీకి ఐకాన్గా నిలిచిన తమిళ ఇండస్ట్రీ ఇప్పుడు 1000 కోట్ల మోసంలో చిక్కుకుపోయింది. కంటెంట్కి మళ్లీ ప్రాధాన్యం ఇస్తేనే నిజమైన పాన్ ఇండియా విజయాలు సాధ్యమవుతాయని సినీ విమర్శకుల హెచ్చరిక.